ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని కృప వల్ల రాత్రికాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉదయాన్నే లేచి మొదటగా దేవుడికి మనం ప్రాముఖ్యత ఇవ్వడానికి, మొదటగా దేవుని పనిని జరిగించడానికి, దేవుడికి మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన సమయాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చెప్పండి, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మన దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఇర్మీయా గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడతారు, సర్వ శరీరులకు దేవుడును నేను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? లేదండి, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడికి సమస్తమును సాధ్యమే. దేవుడు మన పట్ల ఆయన ఉచితమైన కృపను చూపిస్తున్నారు. ఈ దీనుల పట్ల ఎంతో కృపను చూపించి మనం ఇలా ఉండడానికి ఆయన ఎంతో సహాయాన్ని చేస్తున్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే. భూమి ఆయనకి పాదపీఠముగా, ఆకాశం ఆయనకి సింహాసనముగా ఉన్నది. దేవుడు ప్రతిదానిని కూడా చేసి మంచిది మంచిది అని సెలవిచ్చారు. దేవుని విషయంలో దేవుని మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి కూడా అసాధ్యమైనది ఏదీ లేకుండా దేవుడి సమస్తమును వారి జీవితంలో జరిపించడానికి ఇష్టపడుతున్నారు. అవునండి, ఇక్కడ అబ్రహాము సారా గారి జీవితంలో దేవుడు వాగ్దానం చేసి సారమ్మ గారికి స్త్రీ ధర్మము ముగిసిన తర్వాత కూడా కుమారుణ్ణి అనుగ్రహించారంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తమును సాధ్యమే. ఈ రోజుల్లో చాలామంది ఇంకా గర్భఫలము లేక గర్భాలు ముగిసిపోయి ఎంతోమంది చాలా సమస్యలతో, నీటి బడగలని, థైరాయిడ్ అని అనేక రకాలైన సమస్యలతో బిడ్డలేక ఇబ్బంది పడుతున్నారు. ఇంకో దేవుడు వారితో కూడా మాట్లాడుతున్నారు, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే. అబ్రహామును సారాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. నీవు నమ్ముతున్నావా? నీవు జీవితాన్ని దేవుడికి అనుగ్రహిస్తున్నావా? దేవుడు నీకు తప్పకుండా గర్భఫలాన్ని దయచేస్తున్నాడని నమ్ముతున్నావా? తప్పకుండా నువ్వు దేవుడి కార్యాన్ని చూస్తావు. నమ్మిక మాత్రము నీ ఉంచుము, దేవుని మహిమను తప్పకుండా చూస్తావు. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, ఏ చిన్న విషయంలో కూడా మనం తప్పిపోకుండా దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలను మనందరం కూడా పొందుకుందాము. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే. నీకున్న ఎలాంటి మొండి సమస్య అయినా దేవుడి దగ్గర పెట్టు, దేవుడు తప్పకుండా నీ సమస్యను పరిష్కరిస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అనారోగ్య సమస్య, లేదా ఎగ్జామ్స్ సమస్య, చదవంటే భయమా, అప్పులతో బాధపడుతున్నావా, బంధువులు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, స్నేహితులు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, ఉద్యోగంలో నీకు ఇబ్బందిలా, ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్నావా, ఏదైనా కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మకంగా దేవుడిని అడుగు, దేవుడు చేసే అద్భుతమైన కార్యం నువ్వు తప్పకుండా పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీ దయని బట్టి, మీ కృపను బట్టి, నేను మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ఉదయకాలంలో మీరు మాతోనైనా దేవా స్తోత్రం మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే కదా తండ్రి. అద్భుతమైన కార్యములనైనా మీ మీద నమ్మకంగా ఉన్న ప్రతి ఒక్కరికి జరిగించండి. మీ మీద ఆధారపడిన ప్రతి బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకుని అద్భుతమైన కార్యాలు వారి పట్ల జరిగించండి. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కాపుదల కృప మీరు అనుగ్రహించండి. బలహీనలను నేను స్వస్థపరచండి, బలపరచండి తండ్రి. సమాధానం లేకుండా ఉన్న కుటుంబాలను ఒక్కసారి దర్శించి సమాధానపరచండి అయ్యా. ఆపులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి ప్రభా. ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి, 10th ఇంటర్మీడియట్ నైనా ఏ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించి వారి ఎగ్జామ్స్ విషయంలో సహాయం చేయండి. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుని నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడుననే వాగ్దానం నెరవేర్చండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మీ దయా కిరీటం ధరింపజేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటామయ్యా. ఈ సమయంలో నిన్న దేని కొరకైతే ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రతి ప్రార్థన, ప్రతి మొర మీరు ఆలకించి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, ప్రతి ఒక్కరికైనా దేవా స్తోత్రమునైనా మేలులు చేసివైనా మీరు మేలులతో తృప్తిపరుస్తారని, మీ కృపను అనుగ్రహిస్తారని,
సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.